మీరు పాలేకర్ గారి విధానాన్ని ఆచరిస్తూ మీ ఊరికి మీరు పాలేకర్ గారి అవతారం ఎత్తాలి. మీ ఊర్లో మీరే చిన్న చిన్న గ్రామ సభలు పెట్టి పాలేకర్ పాఠాలు మీరు చెప్పాలి. సమయం ఇవ్వకపోతే ఇదంతా ఎవరు చేయాలి చెప్పండి? సమయం ఇవ్వాలి. ఈవిడికి ఏం పని అండి ఇదంతా? ఎందుకు ఇచ్చిన సమయం ఈవిడే కదా? సమయం ఇవ్వబట్టే మనందరం కలిసాం. అలాగే మీ ఊరికి మీరు సమయం ఇవ్వండి. వారానికి 2-3 గంటలు ఈ పాలేకర్ వ్యవసాయాన్ని, రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలని మీకు అర్థమైనవి ఇతరులకు చెప్పడానికి వారంలో 2-3 గంటలు, వారానికి అంటే రోజుకో పావుగంట అనుకోండి. అలా ఎంతమంది ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. గ్రేట్ గ్రేట్, మీరంతా ముందు మహిళలకి గ్రేట్. మీరు చేశారంటే 100% అయిపోతుంది. అయ్యా మీ అందరికీ అభినందనలు. సమయం ఇవ్వటం నేర్చుకోవాలి. లేకపోతే ఇంత పెద్ద భారతదేశం ఇంత అనారోగ్య సమస్యతో పట్టి పీడిస్తుంటే మనం సమయం ఇవ్వకపోతే ఎట్లా? ఎందుకంటే మీకు పాలేకర్ గారు 10 రోజుల పాట విన్నాక కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను ఎలా చెప్పాలి 10 రోజుల పాఠాన్ని అని మీరు అనుకోవద్దు. 10 రోజుల పాఠాన్ని 10 నిమిషాలు చెప్పినా చాలు, అంతకుమించి ఎక్కర్లా. ఎందుకంటే అవతల వాళ్ళకి అది కూడా తెలియదు కదా. నాకేం తెలుసు మాట్లాడటానికి అనుకోవద్దు. వాస్తవంగా జరిగిన విషయాలు, జరగబోతున్నది, ఇప్పుడు అక్కడ విన్న విషయాలు ఈ చెప్తే చాలు. ఇంకొక అదృష్టం ఏంటంటే మీకు ప్రతి మండలంలో మన రైతులు ఉన్నారు. వాళ్ళ జిల్లాలు దాటిపోయాం, మండల స్థాయికి వచ్చేసాం. మీరందరూ కలిస్తే, మనం అందరం కలిస్తే రేపు గ్రామ స్థాయికి కూడా మనం వెళ్ళిపోతాం. ఇంకేముంది? గ్రామం కన్నా మూల ఇంకేం లేవు కదా. దేశ రాజధాని, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చివరి గ్రామం వరకు మనం వెళ్ళిపోయాం అనుకోండి, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను పాలేకర్ గారు పాఠం చెప్పే ముందు కొన్ని వాస్తవమైన విషయాలు చెప్తే గానీ మీకు ఇది అర్థం కాదని చెప్పి ఎక్కడ సభ జరిగినా ఇలాగే చెప్తాను. ఒక గ్రామం నుంచి